విశ్వవ్యాప్తంగా ఒకే బాణి, విశిష్టమైన మన తెలంగాణ వాణి. మనదైన తెలంగాణ గడ్డ ఘనమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంపదలను మూటగట్టి భావితరాలకు భవ్య వరాలుగా అందించే బాధ్యతను ప్రతి తెలంగాణ బిడ్డపై ఉంచింది. సాగరాలు దాటి ఖండాంతరాలలోని ఏ కర్మభూమిలో మనుగడ సాగిస్తున్నా సరే జన్మభూమి సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సేవ చేస్తూ తల్లిపాల రుణం తీర్చుకోవాలని మరీ గుర్తు చేస్తుంది. ప్రపంచీకరణ తరువాత తెలంగాణ వాసులు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో అడుగుపెట్టారు. వాటిని కర్మభూములుగా ఎంచుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారు. మరింత ఎత్తుకు ఎదిగేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వలసలు వెళుతున్నారు. నేడు తెలంగాణ తన పరిధిని విస్తరిస్తూ విశ్వవ్యాప్తమైంది. ఈ పరమ సత్యాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వాసులు గుర్తెరిగారు. వివిధ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల్ని వివిధ వర్ణాల పూలతో సింగారించిన బతుకమ్మ గుచ్చంలాగా ఒకే వేదిక మీదికి తీసుకురావాలని సంకల్పించారు. తాము మనుగడ సాగిస్తున్న కర్మభూములతో పాటు సుదూరంగా ఉన్న తమ జన్మభూమి తెలంగాణలోనూ వైవిధ్యభరితమైన రంగాలకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనందించాలని నిర్ణయించుకుని అమెరికా కేంద్రంగా 2022లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సంస్థను లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా నెలకొల్పారు. శ్రీ విశ్వేశ్వరరెడ్డి కలవల చైర్మన్ గా, శ్రీ ప్రవీణ్ కేసిరెడ్డి ప్రెసిడెంట్ గా, శ్రీ బాపు కేతిరెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఉన్న ఈ సంస్థ తాలూకు ఆశయాలు, ఆకాంక్షలు ఇవిగో. విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల్ని ఈ జీటీఏ విశ్వ వేదిక మీదకు తీసుకురావడం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఆయా దేశాల్లో స్థానికంగా ఉన్న ప్రతిభను ప్రోత్సహించే దిశగా అక్కడి స్థానిక చాప్టర్లను సమన్వయపరచడం, తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, విద్య, సామాజిక వికాసం కోసం నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించి వాటిని సాకారం చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయటం, వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ కుటుంబాల వారికి అవసరమైన స్వచ్ఛంద సేవలను అందించే దిశగా స్థానికంగా వేదికలను ఏర్పరచటం, ప్రత్యేకంగా తెలంగాణ మహిళల అవసరాల కోసం విమెన్ హాట్ లైన్ ఏర్పరచడం, వివిధ దేశాల్లో తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను, సవాళ్లను పరిష్కరించేందుకు స్టూడెంట్ హాట్ లైన్ ఏర్పరచడం, తెలంగాణ వాసులు ద్వంద్వ పౌరసత్వం పొందేందుకు జీటీఏ నెట్వర్క్ ను ఉపయోగించడం, వలసలు, వ్యాపార, ఉద్యోగ, ఆరోగ్య సంరక్షణ అవకాశాలకు సంబంధించిన చేయూతనందించడం, గ్లోబల్ ఎన్ఆర్ఐలకు భారతదేశం నుంచి సహాయ సమగ్ర సేవలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయటం, విద్య, వైద్య, వ్యాపార, న్యాయ, పరిశోధన, సామాజిక అవకాశాలకు వేదికగా తెలంగాణ బిడ్డలకు సంధానకర్తగా వ్యవహరించడం. ఇందులో భాగంగా వివిధ ప్రపంచ దేశాలలో విస్తరించిన మన తెలంగాణ కుటుంబాలతో ఆత్మీయ హస్తాలు కలుపుతోంది. అత్యంత సమగ్ర విశ్వ వేదికగా జీటీఏ రూపుదిద్దుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ కీలక పాత్ర నిర్వహించాల్సిందిగా నిండు హృదయంతో ఆహ్వానిస్తోంది.